తెలంగాణ చిహ్నానికి సంబంధించి చార్మినార్ని అండ్ కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగించారు అనేది కేటీఆర్ చేసిన ప్రధానమైన వాదన. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక విషయాన్ని ముందుగాల కేటీఆర్ గారి మాటలు ఏవైతున్నాయో మూర్ఖపు ఆలోచన అనే వర్డును ముందుగాల ఆయన వెనక్కి తీసుకోవాలనే నా యొక్క కోరికను ముందుగా మీ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. మూర్ఖపు ఆలోచనతో 10 సంవత్సరాల్లో తెలంగాణను వెనక్కి నెట్టివేసినటువంటి కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. తెలంగాణ వాదంతో, తెలంగాణ యొక్క పదంతో, తెలంగాణ ఉద్యమంతో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణ కోసం పోరాటం చేసింది చెప్పని కేసీఆర్ ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా ఆయన మూర్ఖపు ఆలోచనతోటి ఎవరితోని చర్చించకుండా అనాలోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినందుకు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మరొక మాట అంటున్నారు, కేటీఆర్ మూర్ఖపు ఆలోచన, కేసీఆర్ మూర్ఖపు ఆలోచనతోటి తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చి కుటుంబం మొత్తం 10 సంవత్సరాల అధికారం చెలాయించి అలా పార్టీలోనే తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి వీళ్ళు ఈ రోజు మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఈ రోజు ప్రజల దగ్గరికి వచ్చి పెడబొబ్బులు పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు తప్పుపడుతా ఉన్నాం. ప్రజలందరినీ మీ ద్వారా కూడా గమనించమని కోరుతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఏ విధంగా విలువ ఇవ్వాలని చెప్పని ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానాన్ని లేదా ఈ తెలంగాణ కోసం పోరాటం చేసిన కవులు, కళాకారులకు సంబంధించినటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు జయ జయ హే అనేటువంటి ఆ పాట తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఈసిన కెరీటర్ లాగా అనేక మందిని ఈ ఉద్యమం వైపు మళ్లించే విధంగా పాటను అందశ్రీ గారు అందించిన పాటను వాడుకొని అధికారులకు వచ్చినాక అందశ్రీ గారిని ఎక్కడ ఈ పాటకు రూపకల్పన చేసి స్వరకల్పన చేసి ఒక రాష్ట్ర గీతంగా గిట్ట ఒకళ్ళు మార్చుకున్నట్టయితే అందశ్రీ గారికి పేరు వస్తుందని చెప్పినటువంటి ఆలోచనతోనే ఆ రోజు పక్కన పెట్టినటువంటి ఆ ప్రభుత్వానికి ఈరోజు మేము వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు ఎక్కడెక్కడైతే ఆ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తలెత్తినో, ఎక్కడెక్కడైతే తెరమరుగు తెలంగాణ చరిత్రకు సంబంధించి చేసినో వాటిని వెలికి తీయాలని చెప్పని ఈరోజు ఆలోచన. ఈరోజు మేము కాకతీయుల తోరణానికి సంబంధించినటువంటి కానీ, కాకతీయుల పరిపాలన కానీ, ఈరోజు చార్మినార్కి సంబంధించినటువంటి కానీ మేము ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేము. మేము వాటిని కూడా గౌరవిస్తున్నాం. మా ఆలోచన అంతా కూడా చరిత్రలో మట్టి మనుషుల పోరాటం కానీ, మన తెలంగాణ శ్రమిక జీవనమే కానీ, తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు అమరవీరుల అంశమే కానీ వీటన్నింటి కూడా చరిత్రలో తెలవాలని చెప్పినట్టు లోగో అంశంలో చర్చకు అంటే అది గారు కేటీఆర్ గారు చేసిన డిమాండ్లో ముఖ్యమైనది ఏంటంటే హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్, అట్లాగే తెలంగాణకు కాకతీయ తోరణం దాని విశిష్టత ఏంటో కూడా తెలుసు. ఈ రెండింటిని తొలగించాల్సిన అవసరం ఏంటి అని, సో దాన్ని సానుకూలంగా కూడా ఎందుకు తీసుకునే ప్రయత్నం చేయట్లేదు? ఎక్కడ ఇప్పుడు జయ జయ హే తెలంగాణకు సంబంధించినటువంటి పాటను మన రాష్ట్ర గీతంగా మార్చాలనుకున్న ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు 2వ తారీఖున అది అమలవుతుందని మీరే ఇప్పుడు చెప్పారు, ఇప్పుడే వచ్చిన వార్త అని. ఇంకా మీ చిహ్నానికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కోరగించో ఇది వరకు సపోజ్ ఇదో నాకు తెలిసిన మటుకు 400 పైచిరుగు నమూనాలు వచ్చినాయి. అందులో నుంచి కూర్పును తీసుకొని రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే ఇంకా అందులో చార్మినార్ తీసేయలేము, కాకతీయ తోరణాన్ని తీసేయలేము, ఇంకో కొత్త లోగో రాలే. మాకున్న సమాచారం తప్ప విస్తృత ఛాయలో అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇవాళ బయటకు వచ్చిన చిహ్నం అఫీషియల్ కాదు. ఇవాళ మీడియా మొత్తంలో టెలికాస్ట్ అయిన ఆ చిహ్నం అఫీషియల్ కాదంటారా? ఇప్పుడు మీరే చెప్పారు జై జై తెలంగాణ ఒక పార్టీని గ్రీన్ సిగ్నల్ వచ్చింది, వీడికి గ్రీన్ సిగ్నల్ రాలేదని. ఇవి మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పారు. అసెంబ్లీలో చర్చ జరిపి లోగోకు సంబంధించిన అంశంలో తప్పనిసరిగా తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ తెలంగాణ లోగో ఉంది. అంటే 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ ఏదైతే కొన్ని అంశాలను పరిణామాలు తీసుకొని వాటిని తీసుకొని చెప్పని ఆలోచనతో పాటు మరొక మాట మీరు అన్నారు, కీరవాణి గారు ఆంధ్రతో మ్యూజిక్ ని ఎలా సంబోధిస్తారు. నేను మీ ద్వారా అడుగుతున్నా సూటిగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని
లేదా హరీష్ రావు గారు కానీ తెలంగాణ సంబంధించిన వాళ్ళు అడుగుతున్న వారిని ఒక్కొక్క ప్రశ్న మీద వారు అడుగుతా ఉన్నాం. ఆనాడు ఆంధ్ర కోడలు సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ చేశారు. ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మిని స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ చేశారు. అసలు ఈ రాష్ట్రానికే సంబంధం లేని రకుల్ ప్రీతి గారిని బాలికా విద్యకు అంబాసిడర్ చేశారు. ఈరోజు కేటీఆర్ ఆనాడు ఎందుకు ఈ పౌరుషం రాలేదు? ఆయన నియమించారు ఆంధ్ర వాళ్ళను. ఈరోజు ఆంధ్రాని ఎంతేకాదు ఆంధ్ర ప్రజలకు ఏదైతే కాలుకు ముళ్ళుకు చిన్న పంటితో తీస్తాన కేసీఆర్ మాటలు ఆ రోజు ఈ పౌరుష ఎందుకు ఇది సోయి ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారికి అలాబేళ ఇచ్చినప్పుడు కానీ, ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి తిరుమలకు వెళ్ళినప్పుడు రోజా గారి దగ్గర భోజనం చేసి వచ్చినప్పుడు రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్నప్పుడు కానీ ఎందుకు వీళ్ళకి పౌరుషులు రాలేదంటారు? ఎందుకు ఈరోజు ఎందుకు ఈ గాయ చేస్తున్నారు, ఎందుకు ఈ పెడబొబ్బలు పెడుతున్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక్క నిమిషం సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా?